వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ముందటి శ్లోకంలో మనము చేసిన జ్ఞాన యజ్ఞము ఎలాగైతే భగవంతునికి నువ్వు చేసిన పనులన్నీ పరిసమాప్తం అవుతున్నాయి ఆయనలో అని చెప్పాడో, ఇప్పుడు ఈ నెక్స్ట్ శ్లోకంలో 34లో ఇది కొంచెము కాస్త అనుభవంతో అర్థం చేసుకుంటే కానీ అర్థం అవ్వదన్నమాట. ఈ శ్లోకం చాలామంది కొంచెం కష్టంగానే అర్థం చేసుకుంటారు. చూద్దాం. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. అంటే ఇప్పుడు ఈ తత్వదర్శి ఎలా అవుతాడు? ముందర చెప్పింది దానిని మనం దీనికి అన్వయించుకోవాలి. ఎలాగా? ఎక్కడైతే పరమాత్మలో సమాప్తం అవుతున్నాయి అన్నాడో ఆ సమాప్తం అయ్యేటువంటి భావన నీకు గనక గుర్తుంటే, ఎక్కడ సమాప్తం అవుతున్నాయి? నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనేదాన్ని కనుక నువ్వు గుర్తించితే, ఈ పరమాత్మలో సమాప్తం అవుతున్నాయని నువ్వు గుర్తించగలిగితే, ఆ తర్వాత అట్లాంటి పరమాత్మ తత్వమును దీనికి ఏం పేరు పెట్టాము? పరమాత్మ తత్వము అని పేరు పెట్టాం. ఎక్కడ పరిసమాప్తం అయ్యి చెప్పాడో ఆ తెలుసుకున్నదే ఈ తత్వం అన్నమాట, పరమాత్మ తత్వం. అలాంటి పరమాత్మ తత్వాన్ని నీకు ఎవరు బోధిస్తారు? ఇది నీకు తెలియాలి కదా. ఇప్పుడు యజ్ఞంలో చూడమ్మా, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. యజ్ఞంలో ఇలాగ జ్ఞాన యజ్ఞము చేసినవాడు తాను చేసినవన్నీ పరమాత్మలోనే పరిసమాప్తి అన్నాడు. అంటే నువ్వు చేసినది స్పష్టంగా ఈ జ్ఞానంతో చేశాను, భగవంతుడికే సమర్పణ అని నీకు అర్థమైంది. ఓకే, ఈ అర్థమైన దాన్ని మనం ఏమంటున్నామంటే అదే తత్వదర్శనము అంటున్నాము. అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు దర్శించడమే నీ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు. అంటే స్వస్వరూప భావము తత్వమసి అనేటువంటి మహావాక్యానికి ఈ తత్వము పరమాత్మని నువ్వు ఎరిగావు, గుర్తించావు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా గుర్తించిన వాళ్ళు జ్ఞానులు. ఇప్పుడు జ్ఞానులు ఎవరు? నీ స్వస్వరూపాన్ని ఎవరైతే తన స్వస్వరూపాన్ని ఈ పరమాత్మ తత్వముగా భావన చేసి గుర్తిస్తాడో వాళ్ళు మాత్రం జ్ఞానులు. అలాంటి జ్ఞానులు ఈ తత్వజ్ఞానమును నీకు, ఇది తెలిసిన వాళ్ళు నీకు బోధిస్తారు. ఇక్కడ చూడండి, పరమాత్మ చెప్తున్న మాట ఇది ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు తిరిగి నీకు బోధిస్తున్నారు అని ఇక్కడ అర్జునుడితో కదా చెప్తున్న విషయము. అందుకని మనం కూడా ఏమర్థం చేసుకోవాలి? ఇది ఎవరైతే తెలుసుకొని ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి బోధిస్తున్నారు. ఈ సంప్రదాయం ఎలా వస్తుంది? తరతరాలుగా, యుగ యుగాలుగా గురువుల నుంచి శిష్యులకి, ఆ శిష్యులు గురువులు, గురువుల నుంచి శిష్యులు, ఆచార్యుల నుంచి శిష్యులకి ఈ పరంపర కొనసాగుతూ ఉంది కదా. మరి ఈ పరంపర కొనసాగాలి అంటే ఈ తత్వదర్శనం తెలుసున్నవాడయ్యే ఉండాలి. అందుకని ఏం చెప్తున్నారు? అలాంటి తత్వమును నీకు బోధిస్తారయ్యా. ఎవరు బోధిస్తారు అంటే ఈ తత్వాన్ని తెలిసిన వాళ్ళు బోధిస్తారు. నువ్వెలా ఆచరించాలి? వాళ్ళు బోధిస్తారు, ఓకే బాగానే ఉంది ఆచార్యులు. మరి ఆచార్యుల దగ్గర చేరే శిష్యుడు ఎలా ఉండాలి? నేర్చుకోవాలి అనుకున్నటువంటి శిష్యుడు ఎలా ఉండాలి? ఆ మాట కూడా మనకి ఈ శ్లోకంలో వస్తుంది. ఎలాగా? ప్రణిపాతేన అంటే వారికి నువ్వు దండ ప్రమాణములను ఆచరించటం ద్వారా. అంటే దండ ప్రమాణము ప్రణిపాతే అంటే సాష్టాంగ నమస్కారం. ఎందుకంటే నువ్వు వార్లా పడి నమస్కారం చేయమనే, అంటే కాళ్ళు చేతులు అని. ఇది దండ ప్రమాణం అంటే ఏంటంటే కర్రని కింద పడేస్తే ఎలాగైతే భూమిని ఆని ఉంటుందో నీవు అలా ఆని ఉండాలి. ఒక కర్రని భూమి మీద పడేస్తే అది ఎలా ఆని ఉంటుంది? భూమికి ఎలా టచ్ అయి ఉంటుంది? నువ్వు కూడా అలాగ ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు దండ ప్రమాణం అంటే కర్రలాగా పడి ఉండి చలనం లేకుండా పూర్తిగా సర్వస్య నీవే అనేటువంటి భావనతో ఆచరించాలి అంటున్నారు. దండ ప్రమాణములను ఆచరించడం ద్వారా, సేవలను అనర్చుట ద్వారా. ఇక్కడ సేవలు అంటే
ఏమి సేవలు వనర్చాలండి, ఇది కూడా పాయింటే. గురువు గారి దగ్గరికి సమిధలు చేత పట్టుకొని వెళ్ళమనే మాట అందరూ చెప్తారు, ఓకే, అది కరెక్టే. అయితే ఏమి సేవలు చేయాలి? ఇప్పుడు గురువుగారు శిష్యుడికి పాఠం చెప్పాలి అంటే గురువుగారికి టైం ఉండాలి, వెసులుబాటు ఉండాలి. ఇప్పుడంటే సరే, ఓకే, టైం తీసుకొని జీతం తీసుకొని పాఠాలు చెప్తున్నారు, ఆధ్యాత్మిక పాఠాలు కూడా అలాగే ఉన్నాయి. సో దానికి పెద్ద ఆక్షేపం లేదు ఈవేళ. కానీ మనకి పూర్వం ఎలా ఉంది, ఆ గురువుగారు ఆశ్రమంలో తానే వంట చేసుకునేవారు, తానే యజ్ఞం చేసుకునేవాళ్ళు, తానే దేవారాధన అన్న పేరుతో, అంటే ప్రకృతికైనా నైవేద్యము ఆరాధన చేసేవాళ్ళు, సమర్పించేవాళ్ళు. తర్వాత తాను తినాలి, తాను విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ మరి ఈ కావాల్సిన అప్పటి రోజుల్లో ఆ రోజు ధాన్యం చల్లి ఆ రోజు పండించుకొని తిన్న మహానుభావులు కూడా ఉన్నారని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ పరంపరలో గురువు గారికి ఎన్ని పనులు ఉన్నాయి? తన పనిని గురువుగారు ఇప్పుడు తన పనిని తాను ఆచరిస్తూ కదా శిష్యులకి చెప్పాలి. మరి అలాంటప్పుడు గురువుగారికి ఇవన్నీ ఉన్నాయి కదా, తన పనులు తాను చేసుకోవడం, తన వస్త్రాలు శుభ్రం చేసుకోవడం కానీ, తన ఆశ్రమం శుభ్రం చేసుకోవడం కానీ, ఇవన్నీ గురువుగారికి ఉంటాయి కదా. మరి ఇవన్నీ గురువుగారు చేసుకుంటూ ఇక మరి వారి ధ్యానము, యోగము, ఇవన్నీ మరి ఎంత మహాత్ములైనా వారికి ఉన్నాయి కాబట్టి వారు తిరిగి మరి సమయాన్ని ఒక శిష్యుడికి కేటాయించాలి అంటే ఎలాగా చూడండి. అందుకని ఈ గురువుగారికి సంబంధించినటువంటి పనులు, ఈ ఉపచారాలు ఏవైతే ఉన్నాయో అవి శిష్యులు చేసి పెడుతూ ఉంటే ఈ గురువుగారు వెసులుబాటు సమయం అంతా వాళ్ళకి పాఠం చెప్పడానికి ఉపయోగిస్తారు. అలా కూడా అంటే మరి కేవలం గురువుగారి సేవ చేయటం అంటే కాళ్ళు ఒత్తటము, భోజనం సమకూర్చడమే కాదు, గురువుగారి అవసరాలని తీర్చగలగటం. అప్పుడు గురువుగారు తన టైముని ఆ వెసులుబాటు మీద తీసుకొచ్చి ఈ శిష్యులకి ఈ టైము నుంచి పాఠము అని చెప్పే అవకాశం ఉండేది. కాబట్టి వాళ్ళ సేవలో నచ్చడం, వినయముతో సేవలు మాత్రం చేస్తూ ఉంటే సరిపోయిందా? వినయ విధేయతలు కూడా ఇప్పుడు మరి వెళ్ళిన తర్వాత నా కర్మ, నేను ఎక్కడ పని చేయాల్సి వచ్చింది, ఎడవడవలసి వచ్చింది, ఇది ఎప్పుడు నాకు చెబుతాడో అని అనుకుంటే సరిపోద్దా? ఆ సేవలు కూడా వినయంగా, అంటే నేను నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి గురువుగారు ఎప్పుడు అనుకూలంగా ఉండి నాకు చెప్తారో, గురువుగారి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, గురువుగారు ఎలాంటి వ్యాకులపాటుకి లోను కాకుండా నేను ఆయన దృష్టిలో పడాలి, నాకు ఇప్పుడు చెప్పాలని వారికి అనిపించాలి. అంటే వారికి ఇది చెప్తారు కదా, మన వాళ్ళు గుర్తొచ్చినప్పుడే సంఖ్యకం అనేదో సామెత, ఆ మాదిరిగా గురువుగారు ఎప్పుడు మనస్సు నా వైపు మళ్ళిద్దో అలా నేను కనిపెట్టుకుండి గురువుగారు మెలకువలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే గురువుగారు వీడు పాపం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నాడు, వీడికి నేర్చుకోవాలని తపన కూడా ఉంది అని పరీక్షలు చేసి అప్పుడు కానీ బోధించడం మొదలుపెట్టాడు. అందుకని ఏంటంటే అలా వినయముతో ప్రశ్నించడం వలన, ఇగో నాకు ఈ విషయం కావాలి, నాకు తెలియపరచండి అని అలా వినయంగా అడిగి తెలుసుకోవడం వల్ల ఆ తత్వజ్ఞానమును నీవు తెలుసుకోను. అలా ఎవరైతే చెప్తారో ఆ తత్వజ్ఞానాన్ని గురువు ద్వారా నువ్వు తెలుసుకో అని ఇక్కడ మనకి అర్జునుడికి భగవానుడు ఉపదేశించినట్టు మాట మనకి చెప్తున్నారు. ఇదే మాటని మనం కూడా అలా వినయ విధేయులతో గురువు దగ్గర, అంటే ఆచార్యులన్నా గురువన్నా ఈవేళ టీచర్ అన్నా ఏ పేరు పెట్టుకున్నా ఒకటే కాబట్టి నేర్చుకోవడానికి ఇంత పరిశ్రమ అవసరము. అంటే ఇక్కడ చూడండి, పరిప్రశ్నేన అనే మాటకి చాలామంది ప్రశ్నించటము అంటారు, కానీ పరిప్రశ్న అనే దానికి మనకి ఇక్కడ జవాబు ఏం చెప్తున్నారంటే వినయముతో అడగటము. ప్రశ్నించటం అంటే ప్రశ్నించటము. ఈ పరి అనే పదాన్ని వినయముతో, ఎలాంటి వినయం అంటాడు? నాకు మీరు తప్ప ఇంకొకరికి లేదు అనేటువంటి భావన శిష్యుడికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే గురువు దగ్గర నుంచి విద్యని తీసుకోగలడండి. ఎందుకంటే ఇక్కడ గురువుని సర్వస్య శరణాగతి, దండ ప్రమాణము ఇవన్నీ మాటలు ఉంటాయి. కానీ ఎట్లా ఇక మీరు తప్పక నాకు ఇంకొకరెవరు చెప్పేవాళ్ళు లేరు, నేను ఇంకెక్కడ నేర్చుకునేది లేదు, నాకు మీరే సర్వస్వము, మీ దగ్గర నుంచే నేను నేర్చుకోవాలి అనే భావన ఎప్పుడైతే శిష్యుల్లో ఉంటుందో అప్పుడు గురువుకి చక్కటి అనుగ్రహం వస్తుంది. వీడికి చెప్పాలి,
వీడికి తెలియపరచు. 1కి 4 సార్లైనా చెప్పి అర్థవంతంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. అంతేగాని ఫీజు ఇచ్చి పుచ్చుకుందాము, మేము ఫీజు ఇస్తున్నాంగా మీరు చెప్పండి, ఇప్పటి రోజుల్లాగా ఆన్లైన్లు ఇవన్నీ లాభం లేవు. ఈ పరిప్రశ్న అనే దానికి అంత శ్రద్ధాభక్తులతో సేవించగలిగితే చేస్తే అప్పుడు నీవు తెలుసుకుంటావు. అందుకని ఇక్కడ ఏంటంటే అలాంటి వారే నీకు ఉపదేశిస్తారు, అక్కడే నువ్వు పొందగలవు ఈ విద్యని. ఇంతకీ ఏ విద్య ఇది? తత్వజ్ఞానము. ఏ తత్వము? నేనే పరమాత్మను అనేటువంటి తత్వజ్ఞానము. ఉన్నది అదే పరమాత్మని తెలుసుకునే జ్ఞానము. దీనికోసం మనం ఇది ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇచ్చిన అర్థం ఒకసారి చూ. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి. ఇది నువ్వు ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గరికి వెళితే మళ్ళీ ఇది రాదయ్యా. మొదట చెప్పిన మాటే అది. ఈ తత్వాన్ని తెలుసుకున్న వాడి దగ్గరికే నువ్వు వెళ్ళాలి. ఆ తెలుసుకున్న వాళ్ళే నీకు ఆ జ్ఞానమును ఇవ్వగలరు, గ్రహింపు. అట్లాంటి వాళ్ళ దగ్గరే నువ్వు గ్రహించగలవు. వారికి దండ ప్రమాణములను ఆచరించటం వలన, సేవలను అనర్చటం వలన, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించడం. ఇందాక నేను చెప్పానే పరిప్రశ్న అంటే వినయముతో. నువ్వు తప్ప నాకు ఇంకెవరు, మనసులో ఏదో పెట్టుకొని ఇక్కడ కొంత అక్కడ కొంత ఇంకో చోట వెళదాం, వాళ్ళు బాగా వీళ్ళు బాగా, ఇలాంటివి లేవు. కపటము లేకుండా. కపటం అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ పరిప్రశ్న అన్న మాటకి ఈ అర్థాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే, కొంతమంది శిష్యులు ఏదో తెలుసుకుందాము, వెళ్ళిపోదాం, గురువుకే నామాలు పెడతానికి కూడా మళ్ళీ కొంత అర్థమయ్యి కొంత అర్థం కాక రకరకాలు ఉన్నారు కదండి. 4 రోజులు శిష్యుడిగా వెళ్ళారంటే 5వ రోజు ఆశ్రమం పెడుతున్నారు కదా ఈ రోజుల్లో. వాళ్ళు గురువులు అవుతున్నారు కదా. అందుకని ఇది చాలా జాగ్రత్తగా నువ్వు నేర్చుకోవాలయ్యా. ఆ జాగ్రత్తగా బోధించగలిగిన వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళాలి. మళ్ళీ ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నారంటే, ఒకసారి గురువుని ఎంచుకున్నాక నువ్వు మళ్ళీ గురువుని మార్చే అవకాశము లేదు అని చెప్పడం కూడా. అంటే నువ్వు ఎంత వినదగునెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగును అని చెప్పారు కదా. కనికెల్ల నిజము కనిన మనుజుడే మహిళ సుమతి. అంటే నువ్వు ఎవరి దగ్గర విన్నా నీకు ఆ నిజం అర్థం కావాలి కదా. వాడే బుద్ధిమంతుడు, అలాంటి మనిషే బుద్ధిమంతుడు. అందుకని నువ్వు విన్నా కూడా నీకు ఏ బుద్ధి తెలియాలి అంటే కరెక్ట్గా నువ్వు ఎక్కడైతే పాయింట్ పట్టుకున్నావో అక్కడ. అందుకని ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కళ్ళ దగ్గర ఏమంటారు అట్రాక్షన్ అవుతుందట. ఒక్కొక్క గురువు దగ్గర వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళకి గురి కుదురుతుందండి. గురి కుదిరిన వాడే గురువు. మామూలు మాటలో చెప్పాలంటే ఆ గురి ఎక్కడ కుదిరుతుంది, ఏ విషయం దగ్గర, ఏ వ్యక్తి దగ్గర కుదిరిద్దో అది కూడా గురువు. అంటే ఆ గురువుకి ఎంత వచ్చు ఏంటి అన్నది నువ్వు ముందే పరీక్షించుకొని వెళ్తున్నావుగా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళలేదు కదా. ముందు ఈ శల్య పరీక్షలు చేసుకునే గురువు దగ్గరికి కూడా వెళ్ళాలి ఈ రోజుల్లో, మరీ ముఖ్యంగా అది. అందుకని ఏంటంటే అలాంటి సముచిత రీతిలో ప్రశ్నించటం వలన ఆ పరమాత్మ తత్వమును చక్కగా ఎరిగిన జ్ఞానులు సంప్రీతులై వాళ్ళు కూడా మరి సంతృప్తి చెందితేనే చెప్తారండి. అందుకే చాలామందికి రాదండి, ఎన్నాళ్ళు నిండినా రాలేదండి, నేర్చుకోలేదండి, తెలియలేదండి అని వాళ్ళు మాట్లాడినా, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పేవాళ్ళు బాధపడ్డా ఇక్కడ ఏముండాలమ్మా? సంప్రీతులు. అంటే ఇద్దరికీ కూడాను నేర్చుకోవాలనే తపన శిష్యుల్లో ఉండాలి, బోధించాలి అనేటువంటి తపన గురువులో ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఇద్దరికి సమన్వయము కుదురుతుంది. అలా సంప్రీతులయ్యి నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశిస్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే నీకు ఈ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అందుకని ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే ఏ సంస్థ పడితే ఆ సంస్థకి పరుగులు పెట్టొద్దు అని చాలామంది చెప్తారు. కానీ వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తాము? జరుగుతుందిగా. ఇప్పుడు నిన్న ఆ వేణు అన్న ఆయన గురించి ఎంత అట్లీస్ట్ మరి అలాంటి వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారయ్యా అంటే మనమే, మన అజ్ఞానమే, మన మూఢత్వమే. అసలు జాతకాలే వ్యక్తిగతంగా లేవు అని శాస్త్రాలు చెప్తుంటే ఎవరు నమ్మమన్నారమ్మా? ఎందుకు తిరగాలమ్మా? అది. అందుకని ఎవరికి వాడు విఘ్నతతో ఆలోచించుకొని పని చెయ్యాలి. అది మనకి ఈ శ్లోకంలో బాగా చెప్తుంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ చదివితే కానీ పదాలు చరిత్రలో దీపకుడు సంవాదనం మైండ్లో హరి
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.